ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपादमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकवितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरा नवदीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। त्वमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం తృతీయ స్కంధములో 32వ అధ్యాయం. కపిల భగవంతుడు దేవహూతికి తత్వం గురించి చెప్తున్నాడు. ఎవరైతే ఈ శరీరములు ఉంటూనే శరీర తత్వాన్ని తెలుసుకొని శరీరం యందు నేను అనేటువంటి బుద్ధిని క్రమక్రమముగా దాని మాన్చుకొని దేహ సంబంధమైన వస్తువుల యందు ఆసక్తి లేకుండా ఎవరైతే ఉంటారో అటువంటి ముక్త సంగుణకు పురుషుడు చక్కగా ఆలోచించునట్టిది యోగ వైరాగ్యములతో కూడినట్టిది యగు బుద్ధితో మాయచే సృష్టింపబడిన ఈ సంసారమునందు దేహమునందు ఆసక్తిని విడచి మెలగవలెను. సంభవమా? అభ్యాసేన తు కౌంతేయ, అభ్యాసం చేయాలి. హరే కృష్ణ. 32వ అధ్యాయం చెప్తున్నారు. శ్రీ భగవానువాచ అథయో గృహమేధీయాన్ ధర్మానేవావసంగృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోద్ధి పిపర్తితాన్ సచాపి భగవద్ధర్మాత్ కామమూఢ పరాంముఖః
యజతే క్రతుభిర్దేవాన్ పితృంశ శ్రద్ధయాన్వితః. భగవానుడు పలికెను, తల్లి, గృహాసక్తుడగు వ్యక్తి ఇంటి అందే ఉండి గృహస్థ ధర్మము వలన ధర్మార్థ కామములను అనుభవించును. ఒకే ఒక్క పరిధిలో ఉంటారన్నమాట. ఒక సీమాబద్ధుడయి గృహమనందే ఆసక్తుడు, నేను క్షేమంగా ఉండాలి, నా భార్య బిడ్డలు బాగోవాలి, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటే అనారోగ్యం రాదు, కరోనా రాకూడదు, చక్కగా వాళ్ళు ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు చేస్తూ గృహస్థధర్మం ఉంది వాళ్ళ యొక్క మనసున్న కారణంగా ధర్మ అర్థ కామాలను అనుభవిస్తూ ఉంటారు. మోక్షమునకు ప్రయత్నము. అతడు భగవానుని ఆరాధన అను ఆత్మధర్మము నుండి విముఖుడై ఉండెను. దేహధర్మము, ఆత్మధర్మము. లింగ శరీరము ద్వారా ఏమి చేస్తాము, స్థూల శరీరం ద్వారా ఏమి చేస్తున్నాము, ఈ రెండింటికి వేరైనటువంటి ఆత్మ, దాని ధర్మం ఏమిటి? ఈ శరీరం పనిచేసుకుంటూ పోవడమే. ఆ పని చేస్తూ వచ్చిన ఫలితాన్ని ఈ స్థూల సూక్ష్మ శరీరం మోసుకుపోతూ ఉంటుంది. ఇంకా ఆత్మ ఎటువంటి సంపర్కం ఏమి లేదు. కానీ భగవదారాధన అనేటువంటిది మాత్రమే ఆత్మ యొక్క ధర్మము. యజ్ఞము కాదు, యాగాలు కాదు, ఏది కాదు. కేవలము భగవంతుని ఆరాధన చెయ్యడమే ఆత్మధర్మము. అందుకని శరీరం ఉన్నప్పుడు శరీరము ద్వారానే దాన్ని అనుష్ఠానం చేయగలుగుతాం. మిగతా వాటి ద్వారా సంభవం కాదు. అర్థమవుతుందా? ఈ ఆత్మధర్మం అనేటువంటి దాని ధర్మం దాన్ని అనుకుంటే కుదరదు. ఆ ధర్మాన్ని మనం మేలుకొలపాలి అంటే ఈ శరీరము ద్వారానే సంభవము. అందుకనే ఈ మానవ శరీరం భగవంతుడు ఇచ్చినది. బ్రహ్మగారు అన్ని సృష్టి చేస్తూ, భగవంతుడు సృష్టి చేస్తూ ఈ మానవ శరీరం సృష్టి చేసినప్పుడు దానికి ఆనందం కలిగింది. సృష్ట్వా పురాణి వివిధాన్య ఆత్మశక్త్యా వృక్షాన్ సరీసృప పశూన్ కకదంత సూకాన్ అనేటువంటి లిస్టులో ఉన్న అన్ని రకాల ప్రాణులు సృష్టించిన తర్వాత అప్పుడు ఆనందం కలగలేదు కదా. ఎప్పుడైతే మానవ శరీరాన్ని, మానవ దేహాన్ని సృష్టించాడో అప్పుడు భగవంతుడి బ్రహ్మగారికి ప్రసన్నత కలిగింది. ఎందుకంటే బ్రహ్మావలోక దిషణముదమాపదేవ, ఆయన ఆ భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడానికి ప్రయత్నమునకు అనువైనటువంటిది ఈ మానవ దేహము. కాబట్టి ఇల్లు దీపం ఉండగానే, కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండగానే మనము ఈ భగవద్ ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆత్మధర్మము. మిగతావన్నీ కూడా మోసుకుంటూ పోతాం, తగ్గిపోతూ ఉంటాయి, అనుభవించేస్తాం, పోతుంది. కానీ ఈ శరీరము ద్వారా చేసేటువంటిది కర్మ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే భగవద్ ఆరాధన చేస్తామో అది కర్మ కాకుండా భక్తి యోగం అవుతుంది. ఆ భక్తి యోగము ద్వారా ఆత్మ ప్రసన్నమయ్యి తన యొక్క ప్రవృత్తి ప్రారంభం అవుతుందట. ఒక్కసారి ఆత్మ కనుక మేలుకున్నట్లయితే ఇంకా ఈ ఇంద్రియాలు మన విషయాలు వైపు లాగలేవు. దేహాసక్తి మనం వదలగలుగుతున్నామా? నా వాళ్ళు సంబంధం ఉంటే ఎక్కడ వదులుకుంటాం? ఇవన్నీ మనకు తెలియకుండానే వాటిని మనం వైరాగ్యం కావాలి అంటే ఒక్క భగవద్ ఆరాధన మాత్రమే దానికి మూలమైన సులభోపాయము. కాబట్టి భగవదారాధన అయినటువంటి ఆత్మధర్మం మనం విముఖులై ఉన్నాము. మనోధర్మం చేస్తున్నాం, దేహధర్మం చేస్తున్నాం. దేహధర్మం కోసం చక్కగా పుడుకోవడం, తినడము, ఏసీలు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటున్నాయి. మనోధర్మం కోసం రకరకాలైనటువంటి సినిమాలు చూడటము, అది చేయడం, ఇది చేయడం, మంచి సంగీతం వినడం, ఇవన్నీ మనోధర్మం వస్తాం. ఇది మంచిది కాదని చెప్పి ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఆత్మధర్మాన్ని కొంచెము కూడా మనం పాటించడం లేదు. అది దాన్ని మనం పెంచాలన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ విధముగా గృహములందే ఆసక్తులై ఉంటూ ఉంటారో, దేహాసక్తులై ఉంటారో వాళ్ళకి ధర్మము చేస్తారు, అర్థం సంపాదిస్తారు కామము కోసమే. కానీ మోక్షము కోసం వాళ్ళు ఎటువంటి ప్రయత్నము చేయరు. అది కేవలము భగవద్ ఆరాధన ద్వారా మాత్రమే లభిస్తుంది. అతడు కామమోహితుడు
కర్మమునందు శ్రద్ధాసక్తుడునై వివిధములకు యజ్ఞముల ద్వారా ప్రాకృత దేవతలను పితృదేవతను ఆరాధించును. పితృదేవతను ఆరాధించినట్లయితే మన యొక్క సంతానము అందరూ కూడా వంశం చక్కగా సుఖముగా ఉంటుంది. ఇంకా ఇటువంటి దేవతలకు ఆరాధించినట్లయితే కోరికలు ఉంటాయి, ఇంకా చక్కగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ధనకనక వస్తు వాహనాలు వస్తాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కాబట్టి దానికోసం అని చెప్పి కామమునకు ద్వారా మోహితుడయి కర్మమునందు శ్రద్ధాసక్తుడు, శ్రద్ధ చేస్తారు పాపం వాడు. ఇందులో కర్మలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు యజ్ఞానుష్ఠానములు, ఆసుపత్రులు కట్టించడము, విద్యాలయాలు కట్టించడము, రోడ్లు వేయించడము, అన్నదానాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించడం, అన్ని ఇష్టాపూర్త కర్మలు అంటారన్నమాట. ఇటువంటి కర్మలన్నీ చేస్తూ ఉంటారు శ్రద్ధగా. దేని కోసం అంటే ఇక్కడ వాడి పేరు ఎంతవరకు లోకంలో తలుచుకుంటూ ఉంటారో అంతకాలము స్వర్గలోకంలో ఉండి సుఖం అనుభవించచ్చు. కానీ ఈ ప్రాకృతమైన దేవతలు పితృదేవత కాకుండా భగవంతుడి యొక్క ఆరాధన ఎవరు చేయరు. తత్శ్రద్ధయా క్రాంతమతి పితృదేవ వ్రత పుమాన్ గత్వా చాంద్రమసంలోకం సోమపాహ పునరేష్యతి. వారి అందరి శ్రద్ధ ద్వారా వారి బుద్ధి ఆక్రాంతయై దేవతలను గూర్చి పితృదేవతలను గూర్చి వ్రతములు చేయుదురు. ఆ శ్రద్ధ ఆలయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. ఈ శ్రద్ధ ఎలా వస్తుందిట? శ్రద్ధ ఎలా వస్తుంది? శ్రద్ధ ఎలా వస్తుంది? అదో శ్రద్ధ కదా. ఆ శ్రద్ధ ఎలా వస్తుంది? మళ్ళీ కార్తీక మాసం రావాలి చెప్పుకోవాలంటే అప్పటి వరకు మన పుస్తకాలు తిరిగాం. సుకృతి వల్ల వస్తుంది. కర్మోన్ముఖ సుకృతి, జ్ఞానోన్ముఖ సుకృతి, భక్తోన్ముఖ సుకృతి ఉంటాయి. అందులో ఎక్కువగా మనకు వచ్చేది కర్మోన్ముఖ సుకృతి, జ్ఞానోన్ముఖ సుకృతి, భక్తుల సుకృతి దొరకడం లే. అటువంటి ద్వారా మనకి ఆ సుకృతి ఉన్న కారణముగా ఈ ఆయా దేవతలందు మనకి శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. శ్రద్ధతో పూజిస్తూ ఉంటాం వాళ్ళని. దేనికోసము? కోరికల కోసం. భాగవతంలో చెప్తున్నారు, ఎవరిని మీరు ఆరాధిస్తే ఏం పనులు అవుతూ ఉంటాయో. విద్యా కామస్తు గిరీశం, ఆయుష్కాము అశ్విని దేవత, ఈ విధంగా ఉన్నాయన్నమాట. వారు అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని వాటి కోసము ఆయా దేవతలను ఆరాధన చేస్తూ ఉంటారు. పితృదేవతలను ఆరాధన చక్కగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చంద్రలోకమునకు వెడలి సోమరసమును కూడా పానం చేస్తూ ఉంటారు వాళ్ళు. చంద్రలోకములో అమృతం ఉంటుంది అన్నమాట, సోమపానం, సోమరసము, దాన్ని పానం చేస్తుంటారు. కానీ ఆ స్థానము నుండి అధపతులకు చుందురు. ఎక్కడ వెళ్ళినా కూడా మళ్ళీ పునరావర్తికుడు రావాల్సినదే. మాముపేక్షతు కౌంతేయ ఏమన్నారు? మాముపేక్షతు కౌంతేయ. మీరు చేసుకోండి, బ్లాంకులు మీరే కాడుకుంటారు అప్పట్లో ఎవరు. భగవంతుని ఉపేక్షించి మనం చేసినట్లయితే మళ్ళీ మనకి పునర్జన్మ కలుగుతూ ఉంటుంది. అంతేనా? కాబట్టి ఎన్ని రకాలుగా మనం చేసినా కూడా ఇవన్నీ 14 లోకాల్లోని స్వర్గలోకం ఎక్కడుంది? మన బ్రహ్మాండం ఉందిగా, బయట లేదు. బ్రహ్మాండం బయటికి పోనంత వరకు కూడా మనకి శాశ్వత సుఖం కలగదు. కాబట్టి 14 లోకాల్లో మనం తిరిగి కింద రావాల్సినదే. అందుకని ఆ స్థానం నుంచి మనం సమయం అయిపోయింది కిందకు వచ్చేయాలి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి యదా చాహీంద్రయ శయ్యాయాం సేతేనంతాసనో హరిః తదా లోకాలయం యాంతి ఏతే గృహమేధినాం. శ్రీహరి శేషశయ్యపై పరుండి ఉన్నప్పుడు
గృహస్థులు పొందదగిన ఈ లోకములన్నీయు లయమగును. భగవంతుడు ఎప్పుడైతే చక్కగా ఆయన పనులని మానేసి శుభ్రంగా పడుకుంటాడు, ఆ సమయంలో ఈ 14 లోకాలవన్నీ కూడా బ్రహ్మాండములు ఆయనలో లయమైపోతాయి. ఇంకప్పుడు ఈ లోకాలు ఏముంటాయి? గృహస్థులు పొందేటువంటి ఈ లోకాలు ఉన్నాయే అవన్నీ కూడా లయమైపోతాయి. అందువలన ఆ స్థానములను పొందిన జీవులు కూడా పతనమగుదురు. అవే లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారట? మళ్ళీ బయటికి రావాలి. పోనీ అక్కడ అయిపోయిందా, అకౌంట్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ రావక్కర్లేకుంటే 14 లోకాల్లో ఉన్న కిందకి రావాలి. మన యొక్క ఈ అకౌంట్ సెటిల్మెంట్ అవనంత వరకు మళ్ళీ ఇక్కడికి వస్తూనే ఉండాలి. ఇది ఎలాగ మనకి అయ్యేది? కర్మల ద్వారా కర్మ పెరుగుతూనే ఉంటుంది. ఎంతమంది మనం రుణం చేశామో, ప్రతి మానవుడికి కూడా పుట్టుకతోడే 6 రుణాలు ఉంటాయి. పంచరుణ 5 రుణములు ఉంటాయి. ఈ 5 రుణములు మన శరీరము ఉండగానే అన్ని కూడా మనం అప్పు తెచ్చేసుకోవాలి. ఏమాత్రం కాస్త బ్యాలెన్స్ ఉన్నా మనం ఏమంటారు దాన్ని, లావాదేవీ అంతేనా? అంటే ఇచ్చుకునేది పుచ్చుకునేది కదా. పుచ్చుకునేది అక్కడే ఇచ్చుకునేది అయిపోయింది, పుచ్చుకోవాల్సి ఉంది. మనం ఒకడికి ఉపకారం చేశాం, దాని ఫలితం మళ్ళీ కిందకి రావాలి. చేసా అయిపోయింది, కుదరదు. మనం ఒకళ్ళ దగ్గర అప్పున్నా వచ్చి తీర్చాలి, మనకి ఎవరైనా ఉన్నప్పుడు మళ్ళీ ఉద్యోగం తీసుకోవాలి. రెండూ ఉండకూడదు. ఎలా అవుతుంది? ఇక్కడ పంచరుణములు ఉన్నాయి. దేవతా రుణం, పితృరుణం, ఆచార్య రుణం, భూత రుణం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోనంత వరకు మనం ఈ బ్రహ్మాండం లయమైపోయి భగవంతుల్లో వెళ్ళి మనం అక్కడ లయమైనా కూడా మళ్ళీ తిరిగి రావాలి, తప్పదు. కాబట్టి మనము దాన్ని పరిపూర్ణంగా సెటిల్మెంట్ చేసుకోకపోతే మన వల్ల అవుతుందా? ఏమో. ఏ స్వధర్మం న గుహ్యంతి ధీరా కామార్థహేతవే నిస్సంగాన్యస్త కర్మాణః ప్రశాంతాః శుద్ధచేతసః నివృత్తి ధర్మ నిరతా నిర్మమా నిరహంకృతాః స్వధర్మాత్తేన సత్వేన పరిశుద్ధేన చేతసా సూర్యద్వారేణ తీయాంతి పురుషం విశ్వతోముఖం పరామరేశం ప్రకృతిమస్యోత్పత్యంత భావనం. ఈ విషయాలన్నీ కూడా చెప్పినది వారు చెబుతున్నారు. మర్చిపోతాం ఉంటాం కానీ సృష్టి ఇవి మళ్ళీ ఈ త్రిస్కంధంలోనే విదుర మైత్రేయ సంవాదములో విదురుడు అడిగిన ప్రశ్నకి మైత్రేయుడు అచ్చిరాది మార్గముల ద్వారా ఏ విధముగా మనము మోక్షాన్ని పొందకూడదు చెప్పారు. మళ్ళీ ఆ విషయాలనే ఇక్కడ కూడా దేవహూతికి కపిలదేవుడు చెబుతున్నాడు. ధర్మార్థ కామములను పొందుటకై తమ వర్ణాశ్రమములకు తగిన ధర్మములను అనుభవింపక స్వధర్మలబ్ధముకు సత్వగుణము ద్వారా పరిశుద్ధ చిత్తము ద్వారా ఈశ్వరునకు కర్మఫలమును అర్పించి అనాసక్తులు, ప్రశాంతులు, నివృత్తి ధర్మ నిరతులు, బాహ్య విషయములందు మమకారము లేనివారు, నిరహంకారునయ్యున్న పురుషులు సూర్యరశ్మిచే విశ్వతోముఖుడు, పరావరేశుడు, ప్రకృతికి నిమిత్తోపాదాన కారణుడు అగు పురుషావతారుని పొందెదరు. భగవదారాధన కాకుండా మిగతా కర్మలు, యాగములు, దానములు ఇవన్నీ చేసేటువంటి వాళ్ళ యొక్క గతి ఎలా ఉంటుందో చెప్పారు. మరి అలాగైతే మనం ఎప్పుడు బయటపడిందని దాని సమాధానం చెప్తున్నారన్నమాట. ధర్మ అర్థ కామములను పొందడానికై వాళ్ళ ఆశ్రమ వర్ణములకు తగిన ధర్మములను అనుభవింపక అవి చేయకుండా స్వధర్మలబ్ధముకు సత్వగుణము ద్వారా ఇది మనం సంపాదించుకోవాలి. స్వధర్మ లబ్ధమగు మన యొక్క స్వధర్మం ఏది? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. స్వధర్మం అంటే ఇక్కడ స్వ అంటే ఏది? ఆత్మధర్మమే స్వధర్మము. అది ఏది? భగవదారాధన. కాబట్టి ఆ ఆత్మధర్మము ద్వారా వచ్చే
సత్వగుణము ద్వారా సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఆ సత్వగుణము ద్వారా ఒకటి మనం కావాల్సిన విషయాలు ఏమిటి ముందు అన్ని ప్రకట్టుకోండి, సంచులు అన్ని వేసుకోవాలి. ఇవి ఒకటి ఏమిటి, స్వధర్మలబ్ధముకు సత్వగుణం కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధ చిత్తము ద్వారా మన చిత్తము శుద్ధం అవ్వాలి. కదండి, గోదావరిలోకి వెళ్ళి శుభ్రంగా అక్కడ దాన్ని కడిగేసి శుద్ధం చిత్తాన్ని శుద్ధం చేసుకుంటాం. అవుతుందా? పరిశుద్ధ చిత్తము ద్వారా ఈశ్వరునికి కర్మఫలమును అర్పించి, ఎలా చేస్తారా సర్వం కృష్ణాలను వస్తూ అయిపోయిందని కూడా కుదరదు. ఈ బుద్ధి మనకి సత్వబుద్ధి ఉండాలి, చిత్తము శుద్ధముగా ఉండాలి. ఆ రెండు శుద్ధముగా ఉంటేనే మనం ఇచ్చేటువంటి కర్మ ఫలితాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు తప్ప ఏదో మన అనాలు కాబట్టి అనేస్తున్నాం కానీ అవుతుంది. అక్కడికి అన్ని ధర్మాలు చేసిన తర్వాత క్షేమస్థైర్య విషయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అన్ని చెప్పిందో చెప్పబోదు బాగోదు. శ్రీకృష్ణ ప్రీత్యర్థం అంట. ముందు మన కోసం అలా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అనుకున్నప్పుడు కృష్ణ సర్వం కృష్ణార్పణ వస్తూ అంటాం అనాలి. కాబట్టి అంటాం, నిజంగా అంటున్నామా? ఈ రెండు సిద్ధం కూడా అది ఆ బుద్ధి రాదనమాట. కాబట్టి సత్వగుణ బుద్ధి ఉండాలి, చిత్తము శుద్ధముగా ఉంటే మనం మనస్ఫూర్తిగా మన కర్మ భగవంతు సమర్పించగలుగుతాం. ఆ విధముగా భగవంతుడికి కర్మఫలమును సమర్పించి ఇంకా అనాసక్తులై ఉండాలిట. ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? 1, 2, 3. ఒకటి సత్వగుణం రావాలి, రెండవది చిత్తము శుద్ధముగా ఉండాలి, మూడవది భగవంతుడు కర్మఫలితాన్ని ఇవ్వాలి, నాలుగవది అనాసక్త ఉండాలి, ఐదవది ప్రశాంతముగా ఉండాలి చిత్తము, ఆరవది నివృత్త ధర్మములు. ఏమో కందపిలక పెట్టి పూజ చేయకపోతే ఎవరావిడ ఏమన్నది, మా అత్తగారు చేశారు, అమ్మగారు చేశారు, పుట్టింటి ఆచారము లేకపోతే అత్తారింటి ఆచారం చేయకపోతే ఎలాగా ఏమవుతాయి? ఇవన్నీ చేస్తున్నాయి, ఎలాగో ఒకసారి చేసేద్దాం, తప్పేముంది అని లోపల అవకలాగుతూ ఉంటుంది. నివృత్తి ధర్మం అంటే ఇవేనా మాట, ఇంకా ధర్మం నాకు అవసరంలే, నివృత్తి చేసేసారు. కాబట్టి బాహ్య విషయములందు మమకారము లేనివారు. అన్ని మనకి ఏంటి, అన్ని మనకి కావాలి, అనవసరం మమకారం ఉండకూడదు. విషయాలు అయిపోయింది, అంత భగవద్ నిర్ణయం అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళి ఆపగలుగుతాను ఆ పనుల్ని, నావడైనా అవుతుందా? అందుకని చెప్పి వాళ్ళు రేపు వెళ్ళక్కలే. మమకారం లేని నిరహంకారునై ఉన్న పురుషులు అహంకారం ఉండకూడదు. నేను చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నా తెలుసా, చెప్పేది విను, అయిపోయింది. నిరహంకారుడైన పురుషులు సూర్యరశ్మిచే విశ్వతోముఖుడు పరావరేశుడు ప్రకృతికి నిమిత్తోపాదానకారుడు పురుషావతారుని పొందెదరు. ఆ సూర్యరశ్మి ఏ విధంగా సూర్య గమనం వెళుతూ ఉంటుందో ఆ సూర్య గమనాన్ని అనుసరించి వీళ్ళు కూడా ఆ విధముగా భగవంతుడి యొక్క లోకానికి వెళతారట. ఎవరుట ఆయన? విశ్వతోముఖుడు పరావరేశుడు ప్రకృతికి నిమిత్తోపాదాన కారణుడు అనేటువంటి ఆ భగవంతుడి దగ్గరికి మనము వెళ్ళగలుగుతారు. ఎవరుట? ఎవరితో చేస్తూ ఉంటారు. ద్విపరార్థావసానేయ ప్రళయో బ్రహ్మణస్తుతే తావదధ్యాసతే లోకం పరస్య పరిచింతకా. పరమేశ్వర బుద్ధితో హిరణ్య గర్భుడకు విరాట్ పురుషుని ధ్యానించువాడు 2 పరార్థముల పరిమితమగు కాలము పిమ్మట బ్రహ్మ లయమగు కాలము వరకు సత్యలోకము నవసింతురు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. బృహద్భాగవతామృతం చదువుకున్నాము, చైతన్య చరితామృతం వింటున్నాము, భాగవతంలో కూడా చెబుతున్నారు. భగవంతుడు ఎవరు? కృష్ణస్తు భగవాన్ స్వయం. మీరు గుళ్ళో మీ కృష్ణుడు పెట్టుకున్నారు, కృష్ణవంతం కాబట్టి మీరు కృష్ణుడు భగవంతుడు అంటున్నారు. అలాగే దానికి కారణాలు ఉన్నాయండి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం.
అంతేకాకుండా ఏతి ఏచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం చెప్పుకొచ్చారు. ఇంకా ఏమిటిట, ఆయన నుంచే మొత్తం అంతా కూడా సృష్టి ప్రారంభమైంది. ఆ కృష్ణుడు యొక్క ప్రకాశము బలరాముడు, బలరాముడే బృందావనం ఉంటే బలరాముడు, ఆయన వైకుంఠ మహాసంకర్షణుడు. ఆ సంకర్షణుడి యొక్క అవతారమే కారణార్ణవ సాయి. ఆయన నుంచి గర్భోదక సాయి, క్షీర సాయి వస్తున్నారు. ఒక్కొక్క అనంతకోటి బ్రహ్మాండాలు, అనంతకోటి గర్భోదక సాయిలు ఉంటారు. అలాగే అనంతకోటి క్షీరాబ్ధ సాయిలు ఉంటారు. అనంతకోటి బ్రహ్మలు ఉంటారు, శివుళ్ళు ఉంటారు. అనంతకోటి విరాట్ పురుషులు ఉంటారు. మనం అందరే ఒకటనుకొని, విరాట్ పురుషుణ్ణి విష్ణువుని ఒకటనుకొని, లేదా బ్రహ్మగారు కూడా ఆయనేం చెప్పి అనుకొని చేసినట్లయితే మనం అక్కడే ఉంటాం. ఎక్కడ ఉంటాముట చెబుతున్నారు ఇక్కడ. పరమేశ్వర బుద్ధితో హిరణ్య గర్భుడకు విరాట్ పురుషుని ధ్యానించేవారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాక్. ఏమిటది? పురుష సూక్తం సహస్రనామం. ఆ ప్రకారము ఆ విరాట్ పురుషుని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో పరమేశ్వర బుద్ధితో, వాళ్ళు 2 పరార్థముల పరిమితమగు కాలము పిమ్మట, విపరార్థ కాలము మన బ్రహ్మాండం యొక్క ఉనికి లేదా బ్రహ్మగారి యొక్క జీవిత వయసు అన్నమాట. అది అయిపోయిన తర్వాత బ్రహ్మ లయమగు కాలము వరకు సత్యలోకము నివసించుడు. బ్రహ్మగారు ఉన్నంత వరకు వాడు అక్కడే ఉంటారు. అక్కడ బ్రహ్మలోకంలో ఉంటారు. అక్కడ హాల్ బండి స్టార్ట్ అవ్వదు, పెండ్లట్టి వేస్తారు పెండింగ్. క్ష్మాంభోనలానిలవియన్మన ఇంద్రియార్థ భూతాదిపి పరివృతం ప్రతి సంజీహీర్షు అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మా కాలం పరాఖ్యమనుభూయ పరస్వయంభూ. మరేం చేయాలంటే, మనము గురువు గారు చెప్పిన విధముగా ఆయన ఎవరైతే భగవంతుని చెప్పారో ఆయనను మనం ఆరాధిస్తూ ఉండాలి. ఆ ఆరాధన సక్రమంగా ఉంటే మనకి ఇంక ఎటువంటి అనుమానములకు తావు ఉండదు. అవునా కాదు అవునా కాదు అనుకుంటే సంశయాత్మ అయిపోతుంది. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఏమిటివి? పంచమహాభూతాలు. మనస్సు, ఇంద్రియములు, భూతములు మున్నగు వాని ద్వారా పరివృతమగు బ్రహ్మాండమును 2 పరార్థముల కాలము వరకు అనుభవించి సంహరించు అభిలాష కలవాడు కాగా త్రిగుణాత్మకుడగు ఆ బ్రహ్మ ప్రకృతికి అంతర్యామియకు పరమేశ్వరులోనికి ప్రవేశించును. ఆ బ్రహ్మగారు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా భగవంతుడు పరమేశ్వరులోకి ప్రవేశిస్తాడు. ఎవరుడా? ఇంకో ఈ అన్నిటితో కూడా పరివృతమై ఉందే ఆ బ్రహ్మాండం 2 పదార్థముల కాలం వరకు ఆయన రాజ్యం ఏలతారు. ఎవరు? బ్రహ్మగారు. ఆయన ఇల్లు కాల్చి వెళ్ళిపోతాడు. అది ఇల్లు ఉంటుందో ఉండదు, అంత అయిపోతుంది అన్నమాట, లయమైపోతుంది. ఏవం పరేత్య భగవంతమను ప్రవిష్ట ఏ యోగినోచిత మరున్ మనసో విరాగా తేనైవ సాకమమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానముపయాంచ గతాభిమానా. శ్వాసను ప్రాణమును జయించిన వారు విరక్తులోనగు యోగులు ఇట్లు దూరముగా వెడలి, అనగా బ్రహ్మలోకమున దేహమును బదలి హిరణ్య గర్భుని యందు ప్రవేశింతురు. ఎవరైతే ఈ శ్వాసను జయించి ప్రాణమును జయించి విరక్తులై యోగ మార్గముల ద్వారా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు బ్రహ్మలోకము వరకు వచ్చి అక్కడ ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు హిరణ్య గర్భుడైనటువంటి విరాట్ పురుషుల్లో వాళ్ళు ప్రవేశిస్తారు. ఇవన్నీ కొంచెం ఇక్కడ కొంచెం తికమకలుగా ఉంటూ ఉంటాయి భాగవతంలో. కాబట్టి మన సనాతన గోస్వామి వారు
చక్కగా ఆయన ఒక సీరియల్గా చక్కగా వర్ణించారన్నమాట. అది మనం చదువుకున్నట్లయితే విన్నట్లయితే మనకి అసలు ఈ మార్గం అంతా కూడా ఒక సులభము అనుభవానికి వస్తుందన్నమాట. ఇక్కడ మనం వింటూ ఉంటే కొంచెం గందరగోళంగా లేదా కొంచెం పజిల్గా ఉంటుందన్నమాట. కాబట్టి అందుకనే కథగా చెప్పుకొచ్చారు ఉపమానంగా. ఈ విధముగా యోగులు దూరముగా వెడలి ఆ బ్రహ్మలోకంలో వారి యొక్క దేహాన్ని అక్కడ వదిలిపెట్టేసి హిరణ్య గర్భంలో ప్రవేశిస్తారు. వారు బ్రహ్మోపాసకులను అభిమానముతో కూడిన వారై బ్రహ్మతో పాటు పరమానంద స్వరూపము పురాతనము ఉత్కృష్టమునకు బ్రహ్మస్వరూపమును పొందెదరు. వాళ్ళందరూ బ్రహ్మోపాసకులు. అహంగ్రహోపాసకులు కొంతమంది బ్రహ్మోపాసకులు ఉన్నారు. ఈ బ్రహ్మమును అంటే చిత్రగ బ్రహ్మ కాదు, భగవంతుడి యొక్క అంగకాంతి, నిష్కళంకో నిర్వికల్పం అని చెప్తూ ఉంటారే. రూపము లేనటువంటి వాడు, గుణము లేనివాడు ఎవరు? బ్రహ్మము. ఆ బ్రహ్మమును ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు ఏమి చేస్తారట? అభిమానముతో కూడి మేము బ్రహ్మోపాసకులము, నిరాకారు మేము ధ్యానం చేస్తూ ఉంటాము అనేటువంటి వాళ్ళ అభిమానం కలిగిన వాళ్ళు బ్రహ్మతో పాటు పరమానంద స్వరూపము, ఆ బ్రహ్మతో పాటు లేదా బ్రహ్మలోకమునకు వెళ్ళి అక్కడ పరమానంద స్వరూపముడు పురాతనము ఉత్కృష్టమునకు బ్రహ్మస్వరూపమును పొందేదారు. బ్రహ్మములో వాళ్ళు పోయి కూర్చుంటారన్నమాట. అదతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శ్రుతానుభావం శరణం వ్రజభావేన భావిని. భగవదుపాసకులు క్రమముక్తిని పొందక సాక్షాత్తుగానే భగవానుని పొందెదరు. ఎవరైతే యోగ మార్గాన్ని అనుసరించి వెడుతూ ఉంటారో వాళ్ళు క్రమముక్తిని పొందుతారు. సద్యోముక్తి, క్రమముక్తి. సద్యోముక్తి ఎవరు పొందుతారు? భగవదారాధన చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు క్రమముక్తిని అచ్చిరాది మార్గము ద్వారా వెళుతూ ఎక్కడెక్కడ ఆగాలో మళ్ళీ అక్కడ శుద్ధి పొంది వెళుతూ అందులో పూర్తిగా అక్కడ చివరికి చేరలేరు వాళ్ళు. కాబట్టి ఎవరైతే భగవదుపాసకులు వాళ్ళు క్రమముక్తిని కాకుండా సాక్షాత్తుగా భగవంతునే పొందుతారు వాళ్ళు. భక్తిమతి తల్లి ఎంతో భక్తితో కూడినటువంటి మతి ఉంది కాబట్టి ఆయన ఇంత చెబుతున్నాడు. ఇన్ని విషయాలు అర్జునుడు చెప్పాడా? అక్కడ పరిస్థితి వేరు. ఉద్ధవుడికి చెప్పాడు కొన్ని. కాబట్టి ఇక్కడ భక్తిమతి అంటే అర్జునుడికి ఒక భక్తి లేదా అంటే అక్కడ ఆయన కార్యార్థం చెప్పుకొచ్చారు. అక్కడేమో యుద్ధమునకు సిద్ధమై ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి అన్నమాట. కాబట్టి అక్కడ దానికోసం చెబుతూ ఇంకా ఈ మనస్సు, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా శరీరంగా ఎవరు చెప్పుకొచ్చారు. అక్కడ కూడా భక్తియోగం చెప్పారు. కానీ అక్కడ దాన్ని ఎక్కువగా దాన్ని హైలైట్ చేసి చెప్పలే. ఇక్కడికి వచ్చినప్పుడు తల్లి అడిగింది ప్రశ్న, దానికోసం ఆయన చెప్పారు. భాగవతం ఏమో మృత్యుముఖంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భయాన్ని పోగొట్టి ఏ కర్తవ్యం చేయాలో ఉపదేశించేటువంటి గ్రంథం ఇది. భగవద్గీత ఏమో యుద్ధము చేస్తానని చెప్పి ఆయన ప్రారంభమయ్యి ఇంకా శంఖములు ఊరించి యుద్ధమునకు సిద్ధముగా ఉన్న సమయములో కాస్త ఏదో కార్పణ్య దోషము తన యొక్క బంధుభావనుడు ఒక దేహ సంబంధము వచ్చిన కారణముగా భగవంతుడు దాన్ని పక్కకి తీసి స్వధర్మమైనడు దాన్ని చేయించడం కోసం భగవంతుడు ఉపదేశించినటువంటిది ఆ గ్రంథం. ఇక్కడ ఏం చెబుతున్నారట? తల్లి నువ్వు భక్తిమతివి, అందువల్ల నీవు సాక్షాత్తు భగవత్ స్వరూపమును సేవింపుము. కాబట్టి నువ్వు సాక్షాత్తుగా భగవత్ స్వరూపాన్ని నువ్వు సేవించు, మిగతా ఆరాధన అక్కర్లేదు నీకు. భగవానుడు సర్వభూతముల హృదయ పద్మమును తనకు నివాస స్థానముగా నిర్ణయించుకున్నట్ట. భగవంతుడు ఎక్కడుంటాడు? ఈశ్వర సర్వభూతానాం
హృద్దేశే అర్జున తిష్టతి. ఓ అర్జున, నేను సర్వజీవుల యొక్క హృదయ పద్ములో ఉంటున్నాను. కాబట్టి భగవానుడు సర్వభూతముల హృదయ పద్మమును తనకు నివాస స్థానముగా నిర్ణయించుకొని అచ్చటే నివసించుచున్నాడు. వేదవేద్యుడగు ఆ భగవానుని నీవు ప్రేమ లక్షణ భక్తితో శరణు పొందుము. ఏముండాలి? ప్రేమ లక్షణం ఉండాలి. అది లేకుండా ఉంటే ఏమో గౌరవంగా ఆదరంగా కూర్చోబెట్టి చెప్తే ఎవరైనా కాస్త తింటారు, వింటారు, బాగుంటుంది, సంబంధం బాగుంటుంది. లేకపోతే ఎవరి పని వాళ్ళదే. కాబట్టి నువ్వేం చేయాలిట? ఆ భగవంతుడిని నువ్వు ప్రేమ లక్షణ భక్తితోడు చక్కగా శరణ పొందమని చెప్పి కపిల దేవుడి తల్లికి ఇంకా ఎన్నో విషయాలు భగవత్ చెబుతూ ఉంటారు. అవన్నీ భగవద్ అనుకుంటే మనం తర్వాత విందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అవి ఎన్నో ధర్మాలు అనుష్ఠానం చాలా మంది చేస్తుంది. అనుష్ఠానం చాలా మంది చేస్తుంది. దానిలో చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు 10 మంది అందరూ మనోభావం ఒకటి. అందరూ నాకు ఉద్యోగం మీకు నాకు తత్వానికి ఏ జీవుడికి బాగుండదు, ఏ జీవుడికి బాగుండదు. భగవత్ ఆనందాన్ని ఏకత్వం. ఇప్పుడు ఒకసారి కృష్ణుడు అనంత చేస్తున్నాడు, గోపికి సంతోషిస్తున్నాడు. ఆ తలంలో ఎవరికి కావాలంటే ఒక మనము ఉండాలి. మనము మానంటే మనసు. ఇది మనసు ఏకీభూతంగా ఉండాలి. ఎక్కువ ఉంటే పడిపోతుంది, తక్కువ ఉంటే ఏకీభూత భావంతో ఉంటుంది. కానీ మనం అలా సంభవం కాదు. మన విధంగా ఎక్కడ వస్తుందంటే శాస్త్రం ఎంత చెప్పండి, ఎంత నిర్ణయం. భక్తు యొక్క సర్వృత్తిష్టం విష్ణువుకి ఆరాధన శాస్త్రం. కానీ దాన్ని వినకపోవడం లోపలు గీత చదవని, భాగవతం చదవని, రామాయణం చదవని, ఆరాధ్యో భగవా ఆరాధ్య వస్తువు శాస్త్రం నిలిపించింది. ఆరాధన భగవా అను తద్ధామ బృందావనం అనేది బృందావనం. కావున ఆరాధ్యవస్తువు తెలుసు. ఆరాధన ముందు శాస్త్రం శ్రవణం, కీర్తనం, స్నానం చాలా అత్యావశ్యం చెప్పేది. శాస్త్రం ఎత్తు ముక్తి పక్కన అలాంటి. కావున ఆ ఆరాధన వినిస్తులు తన శ్రవణ కీర్తనం మొదలవుతుంది. మీరు చెప్తాము జీవుడు వేరు, ఆత్మ వేరు. జీవుడు వేరు, ఆత్మ వేరు. ఈ జీవుడు అంటే ఈ ప్రపంచం అన్ని రకాల పురోగతులు కావాలంటూ పురోగతి మీరు మునిగి దీన్ని పైకి రావాలంటే ఆత్మను మునుకోవాలి. ఎక్కడ జరుగుతుంది? కనిపిస్తుంది, శరీరం కనిపిస్తుంది, మనసు ఆత్మ కనిపిస్తుందో ఆత్మను వివరిస్తామా? నాలాంటి సతదా కష్టం పెంచుకున్నాను నూతనాలు ఇస్తే మనం దాని నుండి ఎంత సూక్ష్మం అంతది ఆత్మ.
అవి కనిపిస్తుందా అక్కడ ఎక్కడైంది కానీ ఆ పవర్ కనిపిస్తాం పరిమాణం కనిపిస్తుంది కాబట్టి పర్వత ఆరాధనతో రావాలన్న అనేక చేతులు ఆత్మనుండి అప్పుడేంటి పూర్వజన్మ చేసింది ఈ జ్ఞాపకం పూర్వం చేసింది మనకు జ్ఞాపకం ఎప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది మీరు చెప్పారు కదా ఎవరు గొప్పదాన్ని సాధన ఇచ్చి మానేస్తాడు రాగస్యం శ్రీమంతులు ఇంటుడు కొట్టి సాధన మానలేదు ఆయన సర్వించబడి అప్పుడే చోటుని రామని కొట్టిస్తాడు చోటు అన్ని కాలం ఉంటుంది వాటితో పూజ జపం అవిష్టం ఉంటుంది చోటు రామని అనిత్యం వీర్యం బృందావనం చెప్పారు ఆ కృష్ణుడు मथुरा वृंदावन मथुरा वृंदावन मथुरा वृंदावन పూర్ణుడు పూర్ణతరుడు పూర్ణతముడు ఆ పురుషం కానీ బృందాన్ని పురుషం వల్ల భగవంతుని తన గ్రామం నుండి లోకంలో అలాగే కాకుండా భగవంతుని చెప్తూ వచ్చింది భాగవతుని శోభం కృష్ణాదేవుడు జాగ్రత్తలు ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు పిల్లవాడు పుట్టాలు చెప్పుకుంటారు పుట్టాలు చెప్పుకుంటారు ఇది బతికించుకోవాలి చివరికి కృష్ణుడు మాట్లాడలేదు మాట్లాడలేదు అభిమానుడు మాట్లాడలేదు అప్పుడు ఈయన ఎవరు అర్జునుడు నేను ఉన్నానయ్యా కానీ సత్యసానికి ముందు నాకు చెప్పు కానీ నేను మొత్తం చేస్తాను అక్కడ టైం వచ్చింది ఆయనకి కొన్ని బాగా చేస్తారు ముందు కట్టేసి కట్టేశాడు ఎవరు రాకుండా పుట్టి తెచ్చాడు పిల్లవాడు కనిపిస్తాడు ఆ పిల్లవాడికి ఎంత తండ్రికి ఎంత కోపం ఏమైంది కథ వాగేవాడు ఏం చేస్తాడు అగ్ని చూస్తాడు ఏ గుడిని వస్తువులు చూస్తున్నాడు ఎవరు కృష్ణుడు వంజే ఎక్కువ వంజే ఎక్కువ అప్పుడు ఆ కృష్ణుడు ఈ అర్జునుడు అన్ని లోకాలను తీసుకొస్తున్నాడు అప్పుడు పైన లోపలని కలిసి ఆడవడం వల్ల చివరి జనమే చదువు పడుతుంది కాదు పడుతుంది మా జొట్టు వేస్తాం మా చీకటి ఎవరు వండైపోతుంది అది కృష్ణుడు చక్కగా జ్యోతిని కనిపించి అక్కడ దేవుడు పైకి నారాయణమూర్తి కృష్ణాదేవుడు స్వయంగా వచ్చారు లోకం గురించి కానీ వాళ్ళని నేను చూపించేతాను చూసి ఇక్కడికి వెళ్ళి ఆ పిల్లవాళ్ళను తీసుకొచ్చేది కావున మీరు చూసి నా జీవితం కన్యాదండమవుతున్నారు చూడండి నారాయణ ఈ చుట్టూ కాక ఇస్తే కాదు ఏంటి చెప్తారు చివరికి ఆ
బృందావన భవిష్యత్తు ఉంది. ఆయనకు ఉత్తమైన స్థలం బృందావనం. అవి మానవులే కాదు, వృక్షములు, పశువులు, పక్షులు, కళములు సంపూర్ణ చిన్నమైనవి. కృష్ణుతో వచ్చినప్పుడు అందరికీ కృష్ణుతో ఉంటారు. ఆ గాన సంపూర్ణ అక్కడనే ఉంటుంది. అక్కడ నిన్న కృష్ణుడు వచ్చేసారు. అదంతా అద్భుతమైన కృష్ణుడు మనం చెప్తారు. సౌజన్య పశువులు, ఎప్పుడు ఆవులు, గురువులు, నిన్నుని కృష్ణుడు గోచరంగా 17 మంది ఆవులు గోపాలు ఉన్నాను. అక్షవాలను భగవంతుడు తాగి వేరు చేసి అనుసరించారు. కృష్ణుడు బృందావనం అంటే ఒకటి మురళి మోగించాలనిపిస్తాను. ఆ కృష్ణుడు మురళి మోగితే ఎవరి చేయని పని చేయించాడు కృష్ణుడు. ఆ మురళిగానం చేస్తూ ఉంటే వాసు బజార్ మురళిగానం చేస్తూ ఉంటే అప్పుడు ఎంత యమునా ఒలిచిపోయాడు. వెనక్కి నుండి పల్లెలు సినిమాని పైకి బ్రహ్మ స్తోత్రం చేస్తాను. అక్కడ కొత్తగా ఉంటుంది. శివుడు సతశివుడు తప్పది అంతరాలే వస్తుంది. ఇంద్రుడు స్వర్గంలోకి ఆయన అప్సులు నిత్యం చేస్తూ ఉన్నారు. అడుగుతుంది దానికి అంతరాయం. ఆయన ఒక మురళిగా ఉంటుంది. ఎంతమంది ఆకర్షణ చేసేవారు. ఆ కృష్ణుడు మురళిగానం చేస్తున్నాం. మురళిగానం చేస్తే గానంలో అందరూ అర్థం. మురళిగానంలో అందరూ ఆకర్షణ ఉంటుంది. దానివల్ల మురళిగానం అంటే నెమలి వచ్చింది, పాము వస్తుంది. నెమలి పాము అన్యోన్యం అవుతుంది. లేడు వచ్చింది, పులిలు ఉంటుంది. అవి చిన్మయమైన చదువుతుంది. దాని కదా దాని కృష్ణుడు ముందుగానం చెప్తుంటే జీవితం గత్యాలు వింటుడు. అక్కడ వైష్ణవులు ఈశ్వరుడు కేవలం ఒక ముందుగానం తెలుసా గుళ్ళో ఆకృతించారు. ముందుగానం తెలుసా అవి ఆకృతి ఆ వీడి సంతోషించే కేవలం దాని చిన్న పార్టికులర్ గీతాలలో వాపుది బజార్ అంతసేపు ఏదో వాళ్ళంతా బ్రహ్మగారు గుడి మీద వచ్చారు. ఈయన అంత ముందుగా వైశిష్యం మనకు దర్శించారు. అందరికి తెప్పించారు. ఇప్పుడు నా స్వయంగా చూపించారు. కొత్త ముందుగా ఉంటుంది. బృందావనం ఎటువంటి మట్టి మనలో మట్టి కాదు, అనగాము మట్టి కాదు. బాగా ఇప్పుడు బ్రహ్మకి చెప్పారు. ఈ బ్రహ్మలోకం అన్నారు కాదు. ఆ బృందావనం ఉన్న మట్టి ఉంది కదా, అవి తీయమైనవి. దానితో సమానం తప్ప ఎక్కడ లేదు చెప్పది బ్రహ్మగారు కృష్ణుడు అమ్మా కృష్ణుడు మన్నించాలంటే పండుగ ఉన్న శ్రీనివాసులు చెప్పాలంటే పిల్లవాళ్ళు చదువుకోవడం మట్టి చూస్తారు. ఆ కృష్ణుడు పిల్లవాడు తినకపోతే ఏంటి దానికి వెళ్ళారు. ఏం చేశారు బృందావనం మట్టి కృష్ణుడు మట్టి తగులు అటువంటి మట్టి ఇచ్చిస్తే అమ్మకు తాను స్వయంగా బ్రహ్మాండ కాదు బృందావనం అతను మట్టి ఆ చిన్న సమస్త ప్రపంచం చెప్పించారు కృష్ణుడు. అన్నుడు చెప్పించాడు.
తల్లిని కూడా చూపించాలి. అటువంటి కేవలం మురళి గానం చేస్తే అందరూ ఆత్మ చేశారు కదా, ఆ కృష్ణుడు కృష్ణ మురళి మోగించేవారు. ఆయన కానీ బృందావన కృష్ణుడే మురళి కానీ బృందావనం బయట మొదలుతారు. నువ్వెవరు కేవలం బృందావనం ఎవరికి పెంచవద్దు బృందావనం. కావున ఆ బృందావన వైద్యులు ఆగస్టు చేసి మన రూపకృష్ణాలు వస్తున్న భక్తి శాంత శక్తులు చదివితే కొంచెం కూర్చుని వింటే అమూల్యమైన శోభం. రూపకృష్ణ రచించిన కృష్ణదేవుడు కృష్ణదేవుడు అని కృష్ణుడు గోవింద లీలామృతం అటువంటి మన జీవితంలో మన జీవితం కొంతమంది ఉంటారు, 10 మంది ఉంటుంది. దాని వల్ల మాస్టర్ బృందావన వయసులో కోడి ఏదో గౌరవించి బృందావనం అనిపించింది. కొంత భక్తులు వెళ్ళాలి, ఎక్కడ కృష్ణానికి కృష్ణుడే, ఎక్కడ కృష్ణానికి ఎందుకు కృష్ణుడు ఒక్కొక్కరు వైద్యం జరిగింది. అవునా ఆ కృష్ణుడు దానిలో చేశాడు. భక్తులకైతే ఇచ్చాడు, భక్తులకు ఆనంద ఇచ్చాడు. అక్కడి పని ఒక విషయం మనం చదివి చూస్తారంటే ఒక వెళ్తారు శిక్షణ అందరితో అందిస్తాం. అది మనం అప్పటితో ఆశిస్తుంటాం. నీకే ప్రయత్నం చేస్తే ఈ ధన్యవాదాలు ఒక నాన్న